నల్గొండ జిల్లా పంచాయతీ ఎన్నికల్లో కలకలం జరిగింది. డ్రైనేజ్ కాల్వలో ప్రత్యక్షమైన పోలైన బ్యాలెట్ ఓట్లు. చిట్యాల మండలం చిన్నకాపర్తిలోని డ్రైనేజ్ కాల్వలో బీఆర్ఎస్ కు పోలైన ఓట్లు కనిపించాయి. మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆందోళనకు దిగారు. మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, భూపాల్ రెడ్డి ఎన్నికల అధికారులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆర్ఓను సస్పెండ్ చేశామంటూ కలెక్టర్ ఇలా త్రిపాఠి చెప్పారు. ప్రస్తుతం అయితే ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. చెప్పండి సతీష్, చిట్యాల మండలం చిన్నకాపర్తిలో డ్రైనేజ్ కాల్వలో బీఆర్ఎస్ కి పోలైన ఓట్లు కనిపించాయని తెలుస్తోంది. దీనిపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? మూల్య దీనికి సంబంధించి నల్గొండ జిల్లా చిట్యాల మండలం చిన్నకాపర్తి మండలంలో డ్రైనేజీలో బీఆర్ఎస్ సంబంధించిన బీఆర్ఎస్ కు పోలైనటువంటి ఓట్లు డ్రైనేజ్ లో చూసి బీఆర్ఎస్ కార్యకర్తలంతా బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎందుకంటే ఎంతో కష్టపడి ప్రచారం చేసి ఊరంతా తిరిగి ఇల్లు తిరిగి ఆ పోల్ చేసినటువంటి ఓట్లు ఒక్కసారిగా డ్రైనేజ్ లో కనబడడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు, పోలీసులు, అలాగే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు తిరుమూర్తి లింగయ్య, భూపాల్ రెడ్డి వీళ్ళందరూ కూడా అక్కడికి హుటాహుటిన చేరుకున్నారు. అక్కడ పరిస్థితులను చూసి ఎందుకంటే సర్పంచ్ ఎలక్షన్స్ కి సంబంధించి రెడ్ కలర్ లో బ్యాలెట్ పేపర్స్ ఉంటాయి. ఆ రెడ్ కలర్ పేపర్ చూసంతా కూడా అటు ఎమ్మెల్యేలు జగదీష్ రెడ్డి కావచ్చు, లింగయ్య కావచ్చు, భూపాల్ రెడ్డి కావచ్చు, అందరూ కూడా అంటే తీవ్ర ఆందోళనలో చెందారు. ఎందుకంటే ఎలక్షన్ సంబంధించిన అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు మరి ఏం చేస్తున్నారు అని చెప్పి కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు, ధర్నా కూడా చేశారు. సో దీనికి సంబంధించి అధికారులు కూడా చాలాసేపు అక్కడ పరిశీలించారు. ఏం జరిగింది, ఘటనా స్థలంలో ఏం జరిగింది ఏంటి అని పోలీసులు కూడా మొత్తం క్షుణ్ణంగా దాన్ని డీటెయిల్స్ తీసుకున్న తర్వాత స్టేట్స్ ఆర్ఓను సస్పెండ్ అయితే చేశారు. దాని తర్వాత నల్గొండ ఆర్డీఓకు ఉన్నతాధికారులంతా కూడా నియామకం చేపట్టారు. మిగిలినటువంటి బ్యాలెట్ పత్రాలన్నీ కూడా ఆర్డీఓ సమక్షంలో భద్రపరచాలని, దానిని వీడియో రూపంలో కూడా తీసుకురావాలని చెప్పి మొత్తం అన్ని ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఉందో ఎలక్షన్ కమిషన్ కు సిఫార్సు చేశారు. ఇక్కడ ఎలక్షన్ సంబంధించి ఈ ఘటనలో ముఖ్యంగా ఎలక్షన్ కు సంబంధించిన వ్యక్తులు, అలాగే పోలీసు వ్యక్తులు, అక్కడ నియమితులైనటువంటి ఆర్ఓ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏదైతే ప్రభుత్వానికి సంబంధించి కలిసి పనిచేస్తున్నారని చెప్పి కూడా తీవ్ర ఆందోళన చెందారు. ఎమ్మెల్యే కావచ్చు, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కావచ్చు, ముఖ్యంగా కార్యకర్తలు అయితే చాలా చెందుతున్నాయి. అక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి కావచ్చు, వీళ్ళంతా కూడా తీవ్ర ఆందోళన చెందారు. రోడ్ పై బయట కూడా ధర్నా చేశారు. ఎందుకంటే ఇప్పటికే ఏదైతే ఈ ఎలక్షన్ కి సంబంధించి అంటే మాకు పోలైన ఓట్లు మేము గెలుస్తామన్న భయంతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతినిధులు కావచ్చు, అక్కడ లోకల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, అందరూ కూడా కావాలని చేశారు. సో అధికారులతోటి కుమ్మక్కాయి పని చేశారంటూ కూడా చెప్తా ఉన్నారు. అమూల్య, రైట్, థ్యాంక్ యూ సతీష్. చూసుకుంటే నల్గొండ జిల్లా పంచాయతీ ఎన్నికల్లో కలకలం రేపింది. డ్రైనేజ్ కాల్వలో పోలైన బ్యాలెట్ ఓట్లు ప్రత్యక్షమయ్యాయి. చిట్యాల మండలం చిన్నకాపర్తిలో డ్రైనేజ్ కాల్వలో బీఆర్ఎస్ కు పోలైన ఓట్లు కనిపించాయి. ప్రస్తుతం అయితే మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆందోళనకు దిగారు. మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, భూపాల్ రెడ్డి ఎన్నికల అధికారులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆర్ఓను సస్పెండ్ చేశారు కలెక్టర్ ఇలా త్రిపాఠి. రెండంటే మన కట్టలు పెట్టినాక ఏజెంట్ బయటకు పంపారు కాదు కాదు